మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనమందరం కూడా క్రిస్మస్ సీజన్లో ఉన్నాము. నిజమైన క్రిస్మస్, మరి మన హృదయంలో సంతోషం కలిగించే క్రిస్మస్ జరుపుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉంటారు. హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. లూకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనం నుంచి 37వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. లూకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనం నుంచి 37వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మనం చూసినట్టయితే 25వ వచనం ప్రారంభము. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడకు నేను ఏమి చేయవలనని ఆయనని శోధించుచు అడిగాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇక్కడ ఒక వ్యక్తి యేసయ్యను శోధించుచు ఒక ప్రశ్న ఇస్తా ఉన్నాడు. మరి నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏమి చేయాలని ఒక ప్రశ్న యేసు ప్రభుని అడుగుతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు లేచి, బోధకుడా, నిత్య జీవంకి వారసుడకు నేను ఏమి చేయవలని ఆయనని శోధించుచు అడిగాను. అందుకు ఆయన ధర్మశాస్త్రం ఏమి రాయబడినది, నీవు ఏమి చదువుతున్నావని చదువుతున్నావు అతన్ని అడగగా, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి నిత్య పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏమి చేయాలని యేసు ప్రభుని శోధించుచు అడుగుతున్నప్పుడు యేసు ప్రభు అతన్ని అడుగుతా ఉన్నాడు. మరి ధర్మశాస్త్రం ఏమి బోధిస్తున్నది, మరి నువ్వు ఏమి చదువుతున్నావు అని ఆ వ్యక్తిని యేసయ్య అడుగుతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలం కూడా ఎంతో మందికి సందేహం ఉన్నది. చనిపోతే ఎక్కడికి వెళ్తాము, మరి చనిపోతే నిత్య జీవానికి వెళ్తామా లేదా నరకానికి వెళ్తామా అని చాలామంది ప్రశ్నలతో మరి వారి జీవితాలంతా కూడా ఆ ప్రశ్నలతోనే వారు ముగించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇదే కాలము మరి నిత్య పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు ఏమి చేయాలని దేవుడు హృదయ కాలము మనకు బోధిస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యము చదువుతున్నప్పుడు వాక్యము మనకు ఏమి నేర్పిస్తుందో ఆ వాక్యానుసరంగా జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. అందుకు ఆయన ధర్మశాస్త్రం ఏమి రాయబడి ఉన్నది, నువ్వు ఏమి చదువుచున్నావు అని అతనిని అడగగా, అతడు నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో ప్రేమించవలనని, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించవలనని రాయబడినదని చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసయ్య ఆ వ్యక్తిని అడుగుతా ఉన్నాడు. మరి ధర్మశాస్త్రము మరి ఏమి బోధిస్తున్నది, మరి నువ్వు ఏమి చదువుతున్నావు అని అడిగినప్పుడు ఆ వ్యక్తి మరి ఆ దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో ప్రేమించవలవని, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవలనని రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు నీవు సరిగ్గానే ఉత్తరం ఇచ్చితో అలాగ చేయము, అప్పుడు నీవు జీవించుదువని అతనితో చెప్పాను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలము ఈ వాక్య భాగము మనందరితో మాట్లాడుతూ ఉన్నది. నిత్య జీవానికి వారసులు కావాలి అనంటే మొదటగా దేవుని వాక్యము ఏమంటుందంటే, నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయముతో నువ్వు ప్రేమించవలనని దేవునికి వాక్యము తెలియజేస్తూ ఉన్నది. అలాగే చూసినట్టయితే నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో ప్రేమించవలెను, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవలెను. ఈ క్రిస్మస్ సందర్భంలో ఉంటుండగా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యము కూడా మనకు బోధిస్తుంది, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుము. మరి క్రిస్మస్ అనగానే మనం ఎంతో గొప్ప సంబరాలు చేసుకుంటాము. నిజమే, యేసు ప్రభు జననము సర్వ మానవ ప్రపంచానికి ఇది ఒక శుభ వర్తమానము. మరి శుభవర్తమానము ప్రకటిస్తున్నామా, కేవలము మనమే క్రిస్మస్లో ఆనందిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. ఎన్నో క్రిస్మస్ నీ జీవితంలో మరి వెళ్ళిపోయి ఉండొచ్చు. మరి ఈ క్రిస్మస్ కూడా అలాగే కేవలం పండుగ వెళ్ళిపోకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సర్వలోకానికి, సర్వ ప్రపంచానికి యేసు ప్రభు రక్షకుడు అయి ఉన్నాడని సత్యాన్ని, సువార్తని ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. అలాగే దేవుని వాక్యం ఉంటుందంటే, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 28వ వచనము, అందుకు నీవు సరిగ్గానే ఉత్తరం ఇచ్చితివి, అలాగా చేయము, అప్పుడు నీ జీవించదు అని అతనితో చెప్పాను. అయితే తన నీతిమంతుడుగా కనబరుచుకొనగొచ్చు అతడు, అవును గాని పొరుగువాడిని ఎవడని ఎవడనేను
అందుకు యేసు ఇట్లు వల్లే, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కి వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కురప్రాణంతో విడిచిపోయిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఈ ఉపమానం చెప్తా ఉంటాడు. హృదయకాలం ఈ ఉపమానం మనందరితో కూడా మాట్లాడుతున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, మరి నా పొరుగువాడు ఎవరు? మరి నేను ఎలా నా పొరుగువాని, నేను వల్ల నీ పొరుగువాని ప్రేమించవలనని వాక్యంలో రాయబడి ఉన్నది. నా పొరుగువాడు ఎవరు అని యేసయ్యను అడుగుతా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలవి ఈ వాక్య భాగం ఇచ్చుండగా, ఈ క్రిస్మస్ సీజన్లో ఉంటుండగా ఎంతోమంది జీవితాలలో మరి క్రిస్మస్ సందర్భంలో ఈ యొక్క వాక్య భాగం ఇచ్చిన మీ అందరూ కూడా ఒక మాట జాగ్రత్తగా గమనించాలి. ఈ యొక్క వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో నుంచి యెరికో దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యము. హృదయ కాలం ఈ మాటలు ఇట్టిన ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ఈ క్రిస్మస్ మాసంలో మనం ఉంటుండగా మనము కూడా చాలా సందర్భంలో సంఘాన్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది విశ్వాసుల మధ్య నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని కూడా ఇక్కడ గమనించినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ యొక్క వాక్య భాగంలో 30 వచనం, అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరికో పట్టణంకు దిగి వెళ్ళుచు దొంగల చేతికి చిక్కెను. ఈ యొక్క మనిషిని ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని సన్నిధి నుంచి కిందికి దిగిపోతా ఉంటాడు. యెరూషలేము దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క మందిరానికి సాదృశ్యము. మరి చాలామంది జీవితాలు కూడా ఈ క్రిస్మస్ పండుగ దినాలలో యేసు ప్రభుని ఆరాధించవలసిన బలము, దేవుని సన్నిధిలో గడపవలసిన బలము, ఎంతోమంది దేవుని సన్నిధి నుంచి పాపం వైపు వెళ్ళిపోతూ ఉంటారు. మరి పాపంలోనే బ్రతుకుతూ పాపంలో వారు సుఖించుతారు, పాపంలో సంతోషిస్తామని దేవుని సన్నిధి నుంచి వారు తొలగిపోతూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఎంతోమంది జీవితాలు క్రిస్మస్ అనగానే తాగుతూ తందనలాడుతూ మరి దేవుని సన్నిధి నుంచి తొలగిపోయి వారు చాలామంది ఉంటారు. ఈ వ్యక్తి జీవితం కూడా ఈ వ్యక్తి జీవితం కూడా అలాగే ఉన్నదే. యెరూషలేము నుంచి వదిలేసి యెరికో పట్టణానికి బయలుదేరుతాడు. యెరికో దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యము. తన విలువైన జీవితాన్ని యేసయ్య సన్నిధిలోంచి మరి కిందికి వెళ్తూ ఉంటాడు. యేసయ్య సన్నిధి నుంచి తను పారిపోతూ ఉన్నాడు. దేవుని మార్గం నుంచి తొలగిపోతూ ఉన్నాడు. ఎంతోమంది ఆత్మీయ జీవితాలలో ఈరోజు మరి దేవుని సన్నిధి నుంచి తొలగిపోతూ ఉన్నారు. దేవుని మందిరం నుంచి తొలగిపోతూ ఉన్నారు. విశ్వాసుల మధ్య నుంచి తొలగిపోతూ ఉన్నారు. పాపం అనే ఊబిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. యోహాను పత్రికలో వచ్చింది. మరి దేవుని వల్ల కలిగినది కానీ ఏదంటే నేత్రాశ, జీవపు డంబములో శరీరాశ, ఇవన్నీ కూడా దేవుని వల్ల కలిగినది కాదు. ఈరోజు మానవుడు శరీరాశకు, నేత్రాశకు, జీవపు డంబంకు అలవాటై పాపమనే బంధములకు చిక్కిపోతూ ఉన్నాడు. ఆ పాపమనే ఊబిలో చిక్కిపోతూ ఉన్నాడు. ఎంతోమంది విలువైన జీవితాలు మరి సాతాను చేతులకు అప్పచెప్పుకుంటున్నారు. ఈ వ్యక్తి కూడా తన విలువైన జీవితాన్ని మరి దేవుని మందిరం నుంచి కిందికి దారిపోతూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ క్రిస్మస్ దినాలను మనం ఉంటుండగా దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, నిత్య పరలోక రాజ్యంకి వారసులు కావాలంటే మరి దేవుని వాక్యం తెలియజేస్తాం, నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో ప్రేమించవలని, నిన్ను వలని పొరుగు అని ప్రేమించవలని రాయబడి నుంచి చెప్పారు. అందుకు యేసు సరిగ్గా ఉత్తరం ఇచ్చి అలాగా చేయము, అప్పుడు నీవు జీవించదు అని అతనితో చెప్పాను. హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో దేవుని వెతకాలి. అలాగే నిన్ను వలెని పొరుగువాన్ని ప్రేమించు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనము మన పొరుగువాన్ని ప్రేమిస్తున్నామా? సువార్త ప్రకటిస్తున్నామా? యేసు ప్రభు జననం అనేది సర్వ మానవ ప్రపంచానికి ఒక రక్షణ దినమదే. ఈ క్రిస్మస్ మనం అనేకులకు దేవుని యొక్క వర్తమానం తెలియచేయాలి. మనందరి కొరకు యేసయ్య పరలోకాన్ని వదిలేసి మానవునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మన పాపముల నిత్యము ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడు. తన భుజాల మీద మన పాపాలు మోస్తూ మనము కట్టవలసిన వెల ప్రభు యేసు క్రీస్తు ఆ వెల చెల్లించాడు. నీకు నాకు రక్షణ అనుగ్రహించాడు. ఆ రక్షణ సువార్త నిన్ను వలెని పొరుగువాని ప్రేమించి నీ పొరుగువానికి సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. హృదయ కాలం ఈ మాటలు ఎట్టిన ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి,
నువ్వు ఎక్కడున్నావో నిన్ను పరిశోధించుకో. ఎన్నో క్రిస్మస్లు నీ జీవితాన్ని నుంచి వెళ్ళిపోయినాయి. ఈ వ్యక్తి జీవితంలో కూడా చూసినట్టయితే మరి యెరూషలేము నుంచి మరి ఆ సమయంలో ఆ మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెళ్ళిట్టు దేవుని మందిరాన్ని వదిలేసి, దేవుని యొక్క విశ్వాసుల సహవాసాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్తున్నాడంటే యెరికో పాపానికి సాదృశ్యమైన పట్టణానికి వెళ్తా ఉన్నాడు. అక్కడ మరి దొంగల చేతికి చిక్కినప్పుడు ఆ దొంగలు అతని బట్టలన్నీ కూడా దోచుకొని అతని కొన్న ప్రాణంలో వదిలివేసి వెళ్ళారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అతడు చేసిన మొదటి తప్పు దేవుని మందిరాన్ని వదిలేశాడు, విశ్వాసులను వదిలేశాడు, దేవుని సహవాసాన్ని వదిలేశాడు. యెరికో పట్టణం వైపు, పాపం అనే ఆ ఒక పట్టణం వైపు చూసి ముందుకు సాగిపోతున్నప్పుడు మరి దొంగల చేతికి చిక్కబడి ఆ దొంగల తన బట్టలన్నీ దోచుకొని కొన్న ప్రాణం మీద కొట్టిన తర్వాత కొన్న ప్రాణం మీద వదిలేసి వెళ్ళిపోయినారు. ఈరోజు ఎంతోమంది ఆత్మీయ జీవితాలలో కూడా దేవుని సన్నిధి నుంచి తొలగిపోయి లోకమనే పాపంలో పడిపోతూ ఉన్నారు. ఆ పాపం ఊబిలోకి వెళ్తూ ఉన్నారు. ఈ వ్యక్తి జీవితంలో కూడా మరి అక్కడికి ప్రయాణం వెనుకకు వెళ్తున్న సమయంలో దొంగల చేతికి చిక్కబడి వారు అతని కొట్టి బట్టలన్నీ కూడా దోచుకొని కొన్న ప్రాణం మీద వదిలేసి వెళ్ళిపోయినారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసయ్యతో సహవాసము కలిగి, సంఘముతో సహవాసము కలిగి, విశ్వాసులతో సహవాసము కలిగి నీ హృదయంలో యేసయ్యని చేర్చుకున్నప్పుడే నిత్యమైన క్రిస్మస్ అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. 30వ వచనము. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుంచి యెరికో పట్టణంకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలోకి చిక్కి వారతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయిరే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవలో వెళుతూ తటస్థించి అతనిని చూచి పక్కకు పోయాడు. మరి ఆ సమయంలో కొన ప్రాణముతో ఉన్నాడు. ఆ వ్యక్తి మరి దొంగల చేత గాయపరచబడి ఉన్నాడు. అక్కడి నుంచి ఒక యాజకుడు వెళ్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, చాలా సందర్భంలో మన ఆత్మీయ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో మనం చూసుండొచ్చు. మరి ఈ వ్యక్తి కూడా యాజకుడుగా ఉన్నాడు. కానీ అతడు చూసి మరి అక్కడి నుంచి మరి తటస్థించి వెళ్ళిపోయినాడు. ఆ ఒక గాయపడిన వ్యక్తిని చూశాడు, ఆ కునాప్రాణంతో ఉన్న వ్యక్తిని చూశాడు. కానీ అతడు మరి ఆ సమయంలో అప్పుడు యాజకుడు ఆ త్రోవకు వెళ్ళుచు తటస్థించి అతన్ని చూచి పక్కకు పోయాను. అలాగే 32వ వచనం. అలాగే నేను లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కకు పోయాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇక్కడ యాజకుడు మరి లేవీయుడు మరి ఇద్దరు కూడా అక్కడికి వచ్చినారు. ఒక యాజకుడుగా ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళి వచ్చాడు. మరి లేవి అనగానే మరి దేవుని సేవకుడుగా ఉన్న వాళ్ళే. మరి ఆ సమయంలో వారిద్దరు కూడా మరి దేవుని వాక్యము తెలిసిన వారే. వారిద్దరు కూడా మరి దేవుని యొక్క మాటలు తెలిసిన వారే. మనం చూసాం కదా, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవలెనని దేవుని వాక్యం తెలియజేసింది. నిత్య జీవానికి వారసులు కావాలి, ఏమి చేయాలంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అనేసి. ఈ వ్యక్తి గాయములతో మరి ఆ సమయంలో అక్కడ ఉంటూ మరి ఆ కొన ప్రాణం మీద ఉంచినప్పుడు మొదట యాజకుడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. తర్వాత లేవీయుడు వచ్చాడు, అతడు కూడా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మూడో వ్యక్తి చూసినట్టయితే అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియుండుట చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములన్నీ కూడా కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకూల వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో ఈ వాక్య భాగం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మొదట యాజకుడు లేవీయుడు వెళ్ళారు. యాజకుడు వెళ్ళాడు, చూశాడు, తన దారిలో తను వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, చూశాడు, తన దారిలో తను వెళ్ళిపోయాడు. మూడో వ్యక్తి ఎవరంటే సమరయుడు. అంటే ఈ యొక్క సమరయుడు దేవుని తెలియని వ్యక్తే, అన్యుడై ఉన్న వ్యక్తే. ఈ అన్యుడు ఏం చేశాడంటే అతని మీద జాలి పడ్డాడు. అతన్ని చూశాడు,
అతని మీద జాలిపడి ద్రాక్షరసము నూనెతో తన గాయం ఆ వ్యక్తి యొక్క పడి ఉన్న వ్యక్తి యొక్క గాయాలన్నీ కూడా తూర్చి ఒక పూట కూలి వాని ఇంటికి అతన్ని తీసుకొని వెళ్ళాడు. తన వాహనం మీద ఆ సమయంలో మరి గాడిదల మీద ప్రయాణం చేసేవారు. ఆ సమయంలో అతని గాడిద మీద ఎక్కించుకొని పోయి మరి అతన్ని మొదటగా పరామర్శించి అతని గాయాలన్నీ కూడా తూర్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ వ్యక్తి ఒక అన్యుడే కానీ అతని మీద జాలిపడ్డాడు. దేవుని బిడ్డలుగా ఉన్నవారు మరి యాజకుడు కానీ లేవీయుడు కానీ వారు వచ్చారు, చూశారు, కానీ ఆ దారి పక్కనే మరలా వెళ్ళిపోయినారు. కానీ ఈ సమరయుడు చూసే ఆ వ్యక్తి మీద జాలిపడ్డాడు. ఆ వ్యక్తి గాయములన్నీ కూడా తూర్చాడు. తన దగ్గరున్న ద్రాక్ష రసము నూనెతో ఆ గాయాలన్నీ కూడా తూర్చి తన వాహనం మీద అతన్ని ఎక్కించుకొని ఒక పూట కూలి వాని ఇంటికి తీసుకెళ్ళి, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇదే కలమి మాటలు ఇంటిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనము దేవుని బిడ్డలమని మనం అనుకుంటాము. కానీ కొన్ని సందర్భంలో సమయం వచ్చినప్పుడు, నిజ క్రిస్మస్ సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు ఎంతోమంది మరి క్రిస్మస్కి వారు బట్టలు కొనలేని స్థితిలో ఉంటారు. ఎంతోమంది విధ్వరాలు ఉంటారు, ఎంతోమంది పేదవారు ఉంటారు. వారికి సాయం చేయడమే నిజమైన క్రిస్మస్. మనము బట్టలు వేసుకొని కొత్త బట్టలు వేసుకుని కంటే మన దగ్గర ధనం ఉన్నప్పుడు, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, ఆ డబ్బు సేవలో వాడబడినప్పుడు ఎంతో ధన్యత. అదే ఎంతోమంది మరి క్రిస్మస్ దినాన వారికి నూతన బట్టలు వేసుకునే వారు ఎంతోమంది ఉంటారు. వారికి ఒక పూట ఆహారం లేని వారు ఎంతోమంది ఉంటారు. అలాంటి వారికి సహాయం చేయడమే నిజమైన క్రిస్మస్. ఈ సమరయుడు కూడా అదే చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలని సమరయుడు చూసినట్టయితే అతనిని చూచి అతని మీద జాలిపడ్డాడు. ఆ వ్యక్తిని చూశాడు మొదటిగా, రెండోది జాలిపడ్డాడు, మూడోది చూసినట్టయితే దగ్గరికి పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములన్నీ కూడా కట్టాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ యొక్క సమరయుడు చూసినట్టయితే మొదట ఆ సమరయుడు ఆ ప్రయాణం పోచున్న సమయంలో, రెండోది అతడు పడి ఉండటం చూచాడు, మూడోది అతన్ని చూచి అతని మీద జాలిపడ్డాడు, నాలుగోది దగ్గరికి పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టాడు. తర్వాత ఐదోది చూసినట్టయితే తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కూలి వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాడు. హల్లెలూయా. ఇది నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అనే మాట. ఆ వ్యక్తి దొంగల చేతికి చిక్కబడి ఒక వ్యక్తి యొక్క బట్టలన్నీ కూడా వారు దోచుకొని ఆ వ్యక్తిని బాగా కొట్టి ప్రాణం మీద వదిలేసి వెళ్ళిపోయినారు. మొదట ఆ వ్యక్తి యెరూషలేము నుంచి ఎరుకోకపోవడం మొదటి తప్పు. దేవుని సన్నిధి నుంచి కిందికి దారిపోయినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అక్కడ దొంగల చేత మరి ఆ దొంగలు అతని బాగా కొట్టి తన బట్టలన్నీ కూడా దోచుకొని ప్రాణం మీద వదిలేసినప్పుడు మరి యాజకుడు అక్కడి నుంచి వెళ్ళాడు, లేవీయుడు అక్కడి నుంచి వచ్చాడు. ఆ తర్వాత ఈ సమరయుడు అతని మీద జాలిపడ్డాడు. అతని గాయములన్నీ కూడా తూర్చి తన వాహనం మీద ఎక్కించుకొని ఆ గాడిద మీద తనని ఎక్కించుకొని అతడు పూటకులు వారి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరునాడు రెండు దానములు తీసి ఆ పూటకులు వానికి అతనికి పరామర్శించుము. నీవు ఏమైనా ఖర్చు చేసినడలా నేను మరలా వచ్చేదను, అది నీకు తీర్చదనని అతనితో చెప్పాను. మరి అక్కడ కొద్ది డబ్బులు కూడా ఆ వ్యక్తి ఆ పూటకులు వానికి ఇచ్చాడు. సమరయుడు ఇచ్చి, మరి నీకేమైనా ఎక్కువ ఖర్చు అయితే నేను మరలా నీకు ఇస్తాను, ఇతని జాగ్రత్తగా చూసుకోమని అక్కడ ఆ సమరయుడు ఆ పూటకులు వారికి తెలియచేశాడు. మొదట తన గాయములన్నీ కూడా ఆ గాయపడిన వ్యక్తి గాయములు తూర్చాడు, జాలిపడ్డాడు, తన వాహనం నేర్చుకున్నాడు, పూటకులు వాని ఇంటికి తీసుకొచ్చాడు. పూటకులు వానితో చెప్తున్నాడు, ఇతని జాగ్రత్తగా చూసుకొని కొన్ని ధనము అతనికి ఇచ్చి, ఒకవేళ నీకు ఎక్కువ ఖర్చు అయినడలా నేను మరలా వస్తాను, వచ్చి ఆ డబ్బు చెల్లిస్తాడు, నువ్వు జాగ్రత్తగా అతన్ని చూసుకోమని చెప్పి ఉంటాడు. ఇప్పుడు యేసు ప్రభు అడుగుతా ఉన్నాడు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ ముగ్గురులో ఎవరో నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుననే మాటకు మరి ఎవరై ఉన్నారు అని చెప్పినప్పుడు యేసు ప్రభు అడిగినప్పుడు వారు చెప్తున్న మాట, దొంగల చేతిలో చిక్కుకున్న వానికి ముగ్గురులో ఎవడు పొరుగువాడని నీకు తోచుచున్నదని
అని యేసు అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళి అలాగ చేయము అని అతనితో చెప్పాను. నిజ క్రిస్మస్లో నీవు క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ముందుకు సాగిపోతుండగా, మరి క్రిస్మస్ మాసంలో నువ్వు ఉంటుండగా, నీవు నేను కూడా వెళ్ళి ఎవరైనా మరి అనారోగ్యంతో ఉన్నా, ఎవరైనా మరి బీదవారున్నా, ఎవరైతే మరి వారు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోలేని వారికి దగ్గరికి వెళ్ళి మనము సాయం చేయడమే. అందుకే యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. అందుకు యేసు, నీవు వెళ్ళి అలాగే చేయమని అతనితో చెప్పాను. నీవు వెళ్ళి అలాగేనే చేయమని అతనితో చెప్పాను. ఇది నిజమైన క్రిస్మస్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, క్రిస్మస్ అనగానే మనము సంతోషించడమే కాదు, కానీ ఆ సంతోషంలో అనేకులను సంతోషపెట్టాలి. బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడము, ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వడం, అలాగే నిన్ను వలని పొరుగు అని ప్రేమించవలని దేనికి సాదృశ్యమో వాక్యం విన్నాము. యాజకుడు వెళ్ళాడు, తన త్రోవలో తను వెళ్ళిపోయాడు. లేవీయుడు వెళ్ళాడు, తన త్రోవలో తను వెళ్ళిపోయాడు. కానీ సమరయుడు అతడు చూచి అతని మీద జాలిపడి ద్రాక్ష రసముతో తన చేతులతో ఆ గాయములన్నీ కూడా తూర్చాడు. తిరిగి తన వాహనం మీద ఎక్కించుకొని ఆ పూట కూలివాని ఇంటికి తీసుకెళ్ళి, మరి అతనికి ఆ పూట కూలివానికి ధనమిచ్చి, ఈ వ్యక్తిని జాగ్రత్తగా చూసుకో, ఒకవేళ నీకేమైనా ఖర్చు అయిన ఎడల నేను మరలా వచ్చి నేను ధనమిస్తాను అని చెప్పి వెళ్ళినప్పుడు యేసుప్రభు అడుగుతా ఉన్నాడు, ఈ ముగ్గురులో మరి ఎవరనగానే ఆ వ్యక్తి సమాధానం ఇస్తా ఉన్నాడు. కాగా దొంగల చేతిలో చిక్కి వానికి ముగ్గురులో ఎవడు పొరుగువాడని నీకు తోచుచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అని. అందుకు యేసు, నీవు వెళ్ళి అలాగ చేయమని అతనితో చెప్పాను. హృదయ కలవ యేసే మనతో కూడా అదే చెప్తా ఉన్నాడు. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. దేవుడి వాక్యం మనం అందరం కూడా ఈ నిజ క్రిస్మస్లో మనం సెలబ్రేషన్స్ చేసుకోవాలంటే మొదటగా మన హృదయంలో యేసయ్యకు చోటేయాలి. మన హృదయంలో యేసయ్య ఉంటే మనం అనేకులను ప్రేమించగలుగుతాము, అనేకుల గురించి గొప్ప కార్యాలు చేయగలుగుతాము, యేసు ప్రభు సువార్త ప్రకటించగలుగుతాము, మరి పేదవారికి సాయం చేయగలుగుతాము. ఈ క్రిస్మస్లో ప్రతి ఒక్కరు కూడా మనకు తోచినది ఇతరులకు సాయం చేయడము, ఇతరులను బలపరచడము, ఆహారం లేని బిడ్డలకు ఆహారం సాయం చేయడం, వస్త్రహీనులుగా ఉన్న బిడ్డలకు మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్లో వారు చేసుకోలే వారికి మనం క్రిస్మస్ వారికి మనం ఒక కానుకలు ఇవ్వడమే నిజమైన క్రిస్మస్. అంటే క్రిస్మస్లో మీరు కూడా మరి సమరయుడు ఏ రీతి అయితే చేసినాడో, మనం కూడా ఎవరైనా గాయాలతో ఉన్నప్పుడు, ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్చడము, వారిని బలపరచడము, మనకు తోచిన సహాయం చేయడమే నిజమైన క్రిస్మస్. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి అట్టి క్రిస్మస్లో మీరందరూ కూడా పాలు పందుకొని దేవునిని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి, దేవుని వాక్యం ప్రకటించాలి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు ధన్యములు స్తోత్రములు. నాయన ప్రభా, హృదయ కలము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి నాయన ప్రభా, నిత్య క్రిస్మస్లో మేమందరం కూడా మరి నిన్ను వలె పొరుగు అని ప్రేమించు అని నీ వాక్యము విన్నాము. నాయన ప్రభా, మేము కూడా నాయన ప్రభా నీ వాక్యం విని నాయన ప్రభా ఎవరైతే మరి నాయన ఆపదలో ఉన్న, మరి నాయన ప్రభా మరి సమస్యలో ఉన్న, దుఃఖంలో ఉన్న, బాధలో ఉన్న వారికి సహాయం చేసే బిడ్డలుగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. మేము వాక్యం బిడ్డలందరూ కూడా ఆ రీతిగానే ఒకరి పట్ల ఒకరు నాయన నీ పొరుగు అని ప్రేమించని వాక్యం వారు ఇతరుల పట్ల నాయన నీ కృప చూపించే విధంగా వారికి మంచి జ్ఞానం దయచేయండి. నాయన ప్రభా, ఈ క్రిస్మస్ సీజన్లో మేము ఉంటుండగా నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ప్రతి ఒక్కరు కూడా నాయన నిన్ను ఘనపరుస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నీ సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మా సేవకులను, సేవకురాలని కాపాడండి. భారతదేశాన్ని కాపాడండి. భారతదేశంలో సేవ చేసిన ప్రతి సేవకురాలను లేవనెత్తండి. సంఘాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. నిజమైన క్రిస్మస్లో మేమందరం కూడా వెళ్ళడానికి నీ యొక్క జన్మదినము సర్వమానవ ప్రపంచానికి రక్షణ దినము నాయన ప్రభా. అటు రక్షణ సువార్త ప్రకటించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. నాయన ప్రభా, 17వ తారీఖు మరి నాయన పార్కాల్ ప్రార్థన మందిరం ద వెల్ ఆఫ్ లైఫ్ విజన్ నిర్వహిస్తున్న క్రిస్మస్ ప్రోగ్రామ్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా. అలాగే ఫెయిత్ ఆఫ్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ దినమంతట్లో కూడా నాయన నీ కృపలో మనల్ని వర్ధిల్ల చేసి కాపాడమని నజరుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థనని
వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు నీ కుటుంబములకు తోడై నీడయుడును కాక. ఆమెన్.